హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము కూడా బాగున్నాం. ఏంటి ఫ్యామిలీ అంతా రోడ్ మీద ఉన్నారని చూస్తున్నారా? మీకు థంబ్నెయిల్ చూసి అర్థం అవ్వాలి. మేమైతే సింహాచలం అయితే వెళ్తున్నామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. మేము ఇప్పుడు సింహాచలం వెళ్ళడానికైతే ఒక రీజన్ అయితే ఉందండి. అదేంటంటే మామూలుగా మా ఊరి సైడ్ అయితే ఇంట్లో ఎవరైనా చనిపోతే నెల రోజులకి మూలకు తీసుకొచ్చి వాళ్ళకి పేరు చెప్పి బట్టలు అయితే పెడతారండి. పెట్టిన తర్వాత ఏదైనా నిధికి అంటే పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తారు. మాకు దగ్గరలో సింహాచలం ఉంది కాబట్టి మేము ఏ కార్యక్రమం చేసుకున్నా ముందు సింహాచలం అయితే వెళ్ళి తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటారు మా పెద్దలైతే. మేము కూడా అందుకే మా ఫ్యామిలీ అంతా కలిసి మా ఆయన చనిపోయి నెల అవుతుందండి. అయితే ఆ నెల రోజులకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసేసాము. చేసిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని సింహాచలం అయితే బయలుదేరాము. ఈరోజు చాలా మంచి రోజు అండి, ఏకాదశి కాబట్టి ఈరోజైతే మేము వెళ్తున్నాము. ఈ ప్రయాణం చాలా బాగా జరిగిందండి. ఒక్క మాతో లేరన్న బాధ తప్ప అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే మా అమ్మ వాళ్ళ ఊరి సైడ్ అయితే సంవత్సరం పాటు కూడా ఎటువంటి పూజలు కానీ ఏ పండగలు ఏమీ చేయరండి. సంవత్సరం పాటు కూడా మైలైతే పాటిస్తారు. మా సైడ్ ఒక నెల లేదా 3 నెలలు తప్ప అంతకు మించి ఎక్కువ చేయరండి. అంతే కదండి, ఒక్కో ఊరిలో ఒక్కో పద్ధతి. మన పెద్దలు చెప్పినట్టు మనం ఫాలో అయిపోవడమే, దాన్ని మార్చడానికి అయితే కుదరదు. మేమైతే సింహాచలం అయితే వచ్చేసామండి. అమ్మ వాళ్ళు బస్ మీద అయితే వస్తున్నారు. వాళ్ళు కొండ మీదకి బస్ మీద అయితే వెళ్తారు. మేమైతే మెట్లు ఎక్కి పైకి వెళ్తామండి. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో మొక్క అయితే ఉండిపోయింది. అప్పు కడుపులో ఉన్నప్పుడు డెలివరీ అది బాగా అయితే ఇలా మెట్లు ఎక్కి వస్తానని అయితే మొక్కుకున్నాము. ఇప్పటికి అది నెరవేరిందండి. ఫస్ట్ ఇక్కడైతే కింద మొదటి మెట్టు అని ఉంటుంది కదండి, ఇక్కడ చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ రాతి విగ్రహాలు కూడా ఉంటాయండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. అలాగే పైకి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని అయితే వెళ్తూ ఉంటారండి. కొబ్బరికాయ అయితే నాకు చాలా చిన్నదైతే ఇచ్చారు. నేను అది కొట్టేలోపు నా చేతిలో జారి కింద పడిపోయింది. ఎలాగలా తిప్పలు పడి తెచ్చుకుని మళ్ళీ అయితే కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేశాను. ఇక్కడ దండం పెట్టేసుకుని మెట్లు అయితే ఎక్కడానికి స్టార్ట్ అయ్యామండి. ఇదైతే బస్ వే, ఇక్కడ నుంచి బస్సులు అయితే వెళ్తూ ఉంటాయండి. అలాగే ఇక్కడ దీపాలు కూడా అమ్ముతున్నారు. మెట్ల మీద పెట్టచ్చు. అలాగే మెట్లు అన్నిటికి కూడా పసుపు రాసి బొట్లు అవి పెడుతూ ఉన్నారండి. కానీ ఇప్పుడు మేము పిల్లలతో ఉన్నాము, ఇప్పుడు టైం కుదరదని చెప్పి మేమైతే చేయలేదు. అక్క అయితే దీపం అయితే తీసుకుందండి. వ్యూ చూసారా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పటికి ఇంకా చాలా బాగుంటుందండి. ఇక మెల్లగా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసామండి. మాతో పాటు చాలామంది అయితే ఎక్కారు. అప్పు ఎక్కడానికి సిద్ధం అయిపోతున్నాడు కానీ వాడికైతే అస్సలు ఎక్కే ఉద్దేశమే లేదు. పాపం వాళ్ళ డాడీ ఎత్తుకునే ఉన్నారండి పైకి ఎక్కే వరకు కూడా. అలాగే అక్క అయితే ఫస్ట్ మెట్టు దగ్గర అయితే దీపం పెట్టింది. అక్కడ చిన్న అమ్మవారి విగ్రహం అయితే ఉందండి. అక్కడ దీపం పెట్టేసి అప్పుడు స్టార్ట్ అయ్యాము. చాలా ఎండగా అయితే ఉందండి. కొంచెం ఇలాంటప్పుడు ముసలి వాళ్ళు స్కిప్ చేసేయడం చాలా మంచిది. వాడు ఎక్కేసాడని అయితే అనుకోకండి, అసలు అక్కడ వరకే ఆగాడు. అక్కడ నుంచి మళ్ళీ దేవ ఎత్తుకునే ఉన్నాడు పైకి ఎక్కే వరకు కూడా. అలాగే ఇక్కడ మెట్ల గుండా కూడా ఎక్కుతుంటే చిలక జోష్యం చెప్పేవాళ్ళు చాలామంది అయితే పిలిచి ఆగండి ఆగండి ఒక మాట చెప్తానని అయితే అంటున్నారు. మేము ఎవరి దగ్గర అలాంటివి చెప్పించుకోలేదు. అలాంటి పెద్ద నమ్మం కూడానండి. చూస్తున్నారు కదండి, కొండలు అవి భలే ఉన్నది వ్యూ అయితే. అమ్మ కూడా ఎక్కుతానందండి, కానీ అమ్మకి మధ్యన అసలు బాగుంటలేదండి. మా ఆవి చనిపోయిన దగ్గర నుంచి కూడా సరిగా తినక
కొంచెం నీరస పడిపోయింది బాగా. అలాగే బ్లడ్లో ఇన్ఫెక్షన్ అని రోజు జ్వరం రావడం, ఇలా ఇదే కాకుండా కాల్షియం పవర్ కూడా చాలా తగ్గిపోయిందంటండి. ఒక 2 మంత్స్ అయితే బెడ్ రెస్ట్ కూడా ఇచ్చారు. అమ్మ అందుకే మా ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఈ 2 మంత్స్ కూడా ఫుల్గా రెస్ట్ తీసుకోమని అయితే చెప్పారు. అందుకే అమ్మ వాళ్ళు బస్ వెంట వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ మాత్రం మాతో పాటు వస్తానన్నదండి. మా అమ్మమ్మ పర్లేదు అలా మెల్లగా ఎక్కుతూనే ఉందండి. మేమైతే ఎక్కుతుందో లేదో ఎక్కడైనా కాళ్ళు నొప్పులు వస్తాయని భయపడ్డాం, కానీ అలా ఆ సింహాద్రి అప్పని తలుచుకుంటూ పైకి మెల్లగా ఎక్కేసింది. ఈ మెట్లు వచ్చేసి 1050 అండి. మెట్లు సింహాచలం మెట్లు. లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి వచ్చామండి. అప్పుడు కూడా మేము ఫ్యామిలీ మొత్తం, మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళ అందరూ కూడా ఇలా మెట్లెక్కే వచ్చాము. చాలా సరదాగా అనిపించింది. అప్పుడు మా ఎవ్వరికి కూడా పెళ్ళిళ్ళు అవ్వలేదండి. ఇప్పుడైతే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇలా మెట్లయితే ఎక్కుతున్నాము. బాగానే ఉంది, కానీ బాగా ఎండ ఎక్కువ ఉండడం వల్ల కాస్త అలుపైతే వచ్చేసిందండి. అలాగే ఈ పక్కన ఒక గుహ అయితే కనిపించింది. చూడడానికి చాలా భయంగా అనిపించిందండి. దేవ అయితే వెళ్తానన్నాడు, నేనైతే వద్దనేసాను. చాలా భయంగా అనిపించింది, అందులో ఏముంటాయి ఏంటో అని. పైగా అప్పు కూడా ఉన్నాడు కదండి, అస్సలు వెళ్ళొద్దని అయితే వెనక్కి వచ్చామని చెప్పాను. ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కానీ వెళ్ళడానికి అయితే చాలా భయం వేస్తుంది కదండి. అలాగే చిన్న చిన్న అమ్మవారి గుళ్ళు అవి కూడా వస్తాయండి మెట్లు ఎక్కుతుంటే. అట్లేదు ప్లేస్. బాగా పైకైతే ఎక్కువ వచ్చేసాము. ఇంకా దగ్గరలోనే ఉన్నాము. మధ్యలో మర్రి చెట్టు రోడ్లు కనిపించాయి. దేవ అయితే ఏదో ట్రై చేస్తున్నాడు, కానీ అమ్మమ్మ అయితే తిట్టిందండి. పైకి వచ్చేసాము, కానీ అక్క అయితే ఎండ దెబ్బకి బాగా నీరసపడిపోయిందండి. తనకైతే వామిటింగ్స్ అలాగే తల తిరగడం కూడా జరిగిపోయింది. అందుకే కొంతసేపు అయితే నీడలో రెస్ట్ తీసుకుని తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి. ముందు దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. మాకు తెలిసిన ఒక బాబాయ్ ఉన్నారు ఇక్కడే వర్క్ చేస్తారండి. లోపలికి ఫోన్స్ అలౌ చేయరు, అందుకే మొబైల్ కౌంటర్లో మొబైల్స్ ఇచ్చేసి హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాము. డైరెక్ట్ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు ఆ బాబాయ్ అయితే. చాలా బాగా దర్శనం అయిందండి, నిజంగా మంచి రోజు. ఈ సింహాచలం అయితే అసలు ఖాళీ లేదండి, ఏకాదశి కదా, చాలా మంచి రోజు అవడంతో అందరూ కూడా వచ్చేస్తున్నారు. దర్శనం అంతా కూడా బాగా జరిగి అన్నీ చూసుకుని ప్రసాదాలు అవి తీసుకొని భోజనాలు చేసే హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. గోశాల అలాగే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి. అవన్నీ కూడా చూసుకుని ఎక్కడైతే కూర్చున్నాం. ఎండకి బాగా అసలు అందరికీ నీరసం అయితే వచ్చేసిందండి. పైన అయితే నీడగా ఉన్నా కూడా కొంచెం ఈ ఎండలో నడవలేం కదా. అమ్మకి పెద్దమ్మకి కూడా కాళ్ళు నొప్పులు అవడంతో వాళ్ళైతే ఇంకా బాగా నీరసపడిపోయారు. ఇక్కడ ఇదేనండి, ఇదంతా కూడా భోజనం హాలు. చాలా అంటే చాలా పెద్దది ఉందండి. కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏమీ తినబుద్ధి కాదు. ఈ ఎండకి అసలు కనీసం అలా వాటర్ తాగుతున్నాను తప్ప ఏమీ తినబుద్ధి లేదండి. తెచ్చిన ప్రసాదాలు ఉంటే అందరికీ కొంచెం కొంచెం ప్రసాదం అయితే తిన్నాము. అలాగే మా వాటర్ బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయండి. సింహాచలం అయితే చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. అంతా కూడా మారిపోయింది, చాలా బాగా చేస్తున్నారండి. వచ్చిన భక్తులు ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఈ అన్నదానం హాల్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ సింహాచలం మొత్తం వ్యూ అయితే ఉందండి. ఏమంటారు, ఒక పిక్చర్ ఉంటుంది కదా, మొత్తం ఎలా ఉన్నది ఏంటి అని చెప్పి అదైతే ఉంది. అలాగే ముందుగానే ఇలా ప్లేట్లు గ్లాసులు అన్నీ పెట్టి సిద్ధం చేసి ఉంచేశారు. మేమే ఫస్ట్ అండి వచ్చి అయితే కూర్చున్నాము. ఒక్కొక్కరు అలా వస్తూ ఉన్నారు. ఐటమ్స్ అయితే చెప్పేస్తానండి. దోసకాయ పచ్చడి, పప్పు, టమాటా, అలాగే క్యాబేజ్, అలాగే బంగాళదుంప కలిపి కూర చేశారు. అది కూడా చాలా బాగుంది. పప్పు అయితే సూపర్ ఉందండి. పప్పు సాంబార్ కలిపి తింటే కమ్మగా ఉంది. ఆకలితో ఉండడం వల్ల ఇంకా ఎక్కువే తినేసామండి. అలా ఏం కాదు, వేడిగా ఉండడం వల్ల అస్సలు తినలేకపోయాను నిజం చెప్పాలంటే. ఒక పక్క పిల్లలకు పెడుతూ ఒక పక్క మేము తినేసరికి అందరూ లేచిపోయారు. ఇంకా ఆ టైంలో ఏం తినబుద్ధి వేస్తుందండి.
పెరుగు కూడా మజ్జిగ కింద భలే కలిపారు. చాలా పల్చగా అయితే ఉంటుంది కానీ ఎంత బాగుంటుందో తెలుసా అండి. ఇలా దేవస్థానంకి వచ్చినప్పుడు పెరుగు మజ్జిగ మాత్రం కంపల్సరీ బాగుంటుంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా లాస్ట్ ముద్ద మాత్రం పెరుగుతో అమ్మ తినమని కంపల్సరీ చెప్తుందండి. సింహాచలం అంతా కూడా సరిగా చూపిద్దామని అయితే అనుకున్నానండి, కానీ మొబైల్స్ కౌంటర్లో ఉండిపోయినాయి. మేమైతే ఆకలేస్తుందని ఫస్ట్ అయితే అన్నదానం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ముందైతే మొబైల్స్ అయితే తీసుకొచ్చాము. బస్ అంతా ఫస్ట్ మేమే ఎక్కేసామండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ విజయనగరం బస్సులు అయితే ఉంటాయి సింహాచలం నుండి కొండ మీద నుంచే. అందుకే మేమైతే ఎక్కేసుకొచ్చున్నాం. డ్రైవర్ గారు అయితే భోంచేస్తూ ఉన్నారు. ఈలోపు మా హడావిడి బయట అక్కడ ఫొటోస్ కూడా తీసుకోలేదండి. సింహాచలంలో బాగా ఎండ, చెప్పులేమో మెట్ల దారంటే వచ్చాం కదండి, కింద అయితే ఉండిపోయాయి. కాలు కూడా బాగా కాలిపోతున్నాయని చెప్పి వెంటనే అయితే బస్సు ఎక్కేసాము. బావ అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చాడండి. ముందు బస్సులో అయితే సెల్ఫీలు తీసుకోవడం అయిపోయిన తర్వాత పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. బావ మళ్ళీ మా తిరుగు ప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడైతే బస్ ఎక్కేసామండి. ఇది నేను అనుకోకుండా ఈ విండో కాకుండా ఈ విండో మీద కూర్చున్నాను. అటు వ్యూ అయితే ఇంకా బాగుంటుందండి. మొత్తం అంతా కూడా కనిపిస్తుంది, సిటీ వ్యూ అంతా. వీటంతా కొండలే కనిపిస్తున్నాయి, కానీ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా దిగుతుట్టుగా కూడా ఓం అని ఒక ఓంకారం మంత్రం అయితే వినిపిస్తుందండి. మంచి పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. ఎప్పుడైనా బైక్ రైడ్ మీద వస్తే ఇలాంటి మధ్యలో ఆగి మంచి ఫొటోస్ అవి తీసుకోవచ్చు, కానీ కొంచెం ప్రమాదమేనండి. కానీ అది చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే. మమ్మల్ని అయితే ఇప్పటి వరకు ఆ ధైర్యం ఎవరు చేయనివ్వలేదు. అలా అంత దూరం బైక్ ప్రయాణాలు అయితే మా ఇంట్లో చేయనివ్వరండి, తిడతారు ఎక్కువ శాతం. అందుకే పిల్లలతో వెళ్ళినప్పుడు బస్సు, ట్రైన్ తప్ప బైక్ మీద దగ్గర అయితేనే వెళ్తూ ఉంటామండి. సింహాచలం దర్శనం అలాగే మొత్తం అంతా కూడా బాగా జరిగింది. అలాగే తిరుపతి మొక్కు కూడా ఉందండి, అది ఎప్పుడు అవుతుందో తెలీదు. యాక్చువల్గా అయితే మా మాయ ఉన్నప్పుడే మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్దాం అనుకున్నాము. ఆయన ఇప్పుడు మా దగ్గర లేరు, అదొక్కటే చిన్న బాధ అండి. కానీ కంపల్సరీ వెళ్ళాలి చూసుకొని. పిల్లలు చిన్నవాళ్ళు కదండి, వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక, అలాగే ఇంట్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ తీరిపోయిన తర్వాత కంపల్సరీ తిరుపతి కూడా వెళ్ళాలండి. ఆ దేవుడు ఎప్పుడు రప్పించుకుంటాడో కూడా తెలియట్లేదు. ధనుష్ పుట్టేటప్పుడు అయితే చాలా మొక్కులు అయితే ఉన్నాయండి. అందులో సగం అయితే తీర్చాం, ఇంకా సగం అలానే ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు తీరుతాయో కూడా తెలీదు. అవన్నీ త్వరగా తీరిపోయి మా కష్టాలన్నీ తీరిపోవాలని ఆ సింహాద్రి అప్పని అయితే మేము కోరుకుంటున్నాము. ఈ బస్ కొండ మీద నుంచి కాంప్లెక్స్లోకి వెళ్తుందండి. కాంప్లెక్స్లో ఆగింది. కాంప్లెక్స్లో అన్నీ ఎర్ర బస్సులు అంటే ఇవన్నీ వైజాగ్ వెళ్తాయండి. విజయనగరం వెళ్ళే ఇంకా వేరే ఊరికి వెళ్ళేవి మాత్రం పల్లె వెలుగు బస్సులు ఉంటాయి. అలాగే మెట్రో కూడా ఉంటాయి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియచేయండి. మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి. మళ్ళీ శివరాత్రి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.